ఇప్పుడు డిప్యూటీ సీఎంని మన లోకేష్ గారిని చేయమని కొన్ని ఉదంతులు వస్తున్నాయి. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు అవసరం లేదు డిప్యూటీ సీఎం లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ ఉండాలి ప్రస్తుతానికి. ఈ లేనిపోయిన పుకార్లు చేసి గ్రూపులు తట్టదు తప్ప ఏమీ లేదు. అందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ గారు అంటే పవన్ కళ్యాణ్ ఉంటాడు, 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ఉంటాడు. డిప్యూటీ సీఎం చేయమన్నారు కదా, దాని అభిప్రాయం పవన్ కళ్యాణ్ సీఎం చేయండి, ఆయన డిప్యూటీ సీఎం చేద్దాం. ఏముంది అందులో? సార్ కొన్ని రోజులుగా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయమన్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? కుదిరే పని కాదు. ఆయన పెడితే మళ్ళీ చంద్రబాబు పోతుంది, పార్టీ విడిపోయే పరిస్థితికి వస్తుంది. పవన్ కళ్యాణ్గా ఉండాలి. లేకపోతే మళ్ళీ తెలియజేసి వాడిని పవన్ కళ్యాణ్ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఉండాలి. డిప్యూటీ సీఎం పవన్ గారికి ఉండాలని మీ అభిప్రాయం? అది కూటమి యొక్క సిద్ధాంతం ప్రకారం పవన్ కళ్యాణ్కి ఉండాలి. సీఎం పవన్ కళ్యాణ్కి ఇమ్మనయ్యా, అదే డిప్యూటీ సీఎం ఆయనకి ఇచ్చి సీఎం పవన్ కళ్యాణ్ ఇవ్వమని మీ అభిప్రాయం? నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయమని కొన్ని వాదనలు వస్తున్నాయి, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వరు. యాక్టివ్గా ఇప్పుడు ఉన్నట్లే ఉంటారు. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అప్పుడు పదవులు మారుతాయి. ఎప్పుడైనా నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి రాదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారే మార్చుకుంటారు, అంతే జరిగేది. అలా అయి విడిపోగొట్టాలని చూస్తున్నారు జనం. అట్లని కూటమి ఏమి విడిపోదు, కలిసే పనిచేస్తుంది. నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయమని కొన్ని వాదనలు వినిపిస్తుంది, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఉండాలి సార్. పవన్ కళ్యాణ్ గారు ఉంటే అన్ని పనులు జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారిని చూసే కదా ఓట్లు వేసింది జనాలు. కొత్తగా వస్తున్నాడు, అన్నీ బాగా చేస్తాడు, స్టేట్ని డెవలప్మెంట్ చేస్తాడు, అమరావతిని డెవలప్ చేస్తాడని తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే మంచిది.